హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రమ్ మూవీ మహల్. జూలై 2021 అమెజాన్ ప్రైమ్ డే జరగబోతుంది. మీరు డీల్స్ లూట్స్ మిస్ కాకూడదు అనుకుంటే లూట్ గైస్ 7 టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మన లేటెస్ట్ మూవీ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి మూవీ మిస్టర్ బచ్చన్. ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను జూలై 10న రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మిక్కీ జే మేయర్ నుంచి సాంగ్స్ రాబోతున్నాయి. ఇక ఓటీటీ అప్డేట్స్ కి వచ్చినట్లయితే విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి మూవీ మహారాజా జూలై 12న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నెట్ఫ్లిక్స్ లోకి రాబోతుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అఫీషియల్ గా తెలియజేసింది. ఇక అఖిల్ ఏజెంట్ ఓటీటీ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. అయితే జూలై 3rd వీక్ లో స్ట్రీమింగ్ చేయాలని సోనీ లివ్ ట్రై చేస్తున్నారు. మరి చూడాలి ఈసారైనా వస్తుందో రాదో. ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవరాజ్ సినిమాకి వచ్చినట్లయితే ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సెకండ్ సాంగ్ అప్డేట్ ను జూలై 3rd వీక్ లో అప్డేట్ ఇవ్వాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. అలానే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసుకోగా ఆడియో రైట్స్ ను టీ సిరీస్, శాటిలైట్ రైట్స్ ను స్టార్మా భారీ ఎత్తున అమౌంట్ పెట్టి కొనుగోలు చేసుకున్నారు. అయితే దేవరాజ్ తెలుగు స్టేట్స్ లో 110 కోట్ల థియేటికల్ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని సమాచారం. మరి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా విషయానికి వచ్చినట్లయితే ఈ సినిమా షూటింగ్ 12 లేదా 14 రోజులు మాత్రమే పెండింగ్ ఉందట. అయితే ఈ రోజు ఈ సినిమా నుండి రామ్ చరణ్ లుక్స్ బయటకు విడుదల చేశారు మేకర్స్. రామ్ చరణ్ ఈ లుక్ లో చాలా క్రేజీగా ఉన్నాడు. మరి అతి త్వరలోనే ఈ సినిమా నుండి గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇంకా అఫీషియల్ డేట్ అయితే బయటికి రావాల్సి ఉంది. ఇక ప్రభాస్ కల్కి దుమ్ములపై కలెక్షన్స్ తో 950 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి 2024 నెంబర్ 1 మూవీగా రికార్డ్స్ లేపాడు. రోజు రోజు కలెక్షన్ జోరును ఏ మాత్రం డౌన్ కాకుండా చూసుకుంటున్నాడు. ఇప్పటికే బుక్ మై షోలో 2024 ఇయర్ లో 10 మిలియన్స్ టికెట్స్ సేల్ చేసినటువంటి ఏకైక మూవీగా రికార్డ్ లేపేసింది. మరి స్పిరిట్ సినిమా విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. స్పిరిట్ సినిమాలో విలన్ గా కొరియన్ యాక్టర్ డాంగ్ సియోక్ నటిస్తున్నాడని, ప్రభాస్ కి విలన్ గా కరెక్ట్ గా ఉంటాడనే వార్త ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. సో ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అప్డేట్స్ లో ఏ అప్డేట్ బాగా నచ్చిందో, అలానే ఇంకా ఏ మూవీ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరెన్నో టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందే అందిస్తున్నటువంటి మూవీ మహల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్స్ లో షేర్ చేయండి.